బిల్లులో విదేశీ పెట్టుబడులు 100% పెంచడం అనేది ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ యూనియన్గా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అలాగే ఈ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వస్తాం వలన కంపెనీల మీద విదేశీ పెత్తనం పెరుగుతుంది. మనం ఇది దేశీయంగా చేసుకున్న ప్రజల యొక్క పొదుపుకి చాలా ఇబ్బందికరం. దేశంలోకి పొదుపుని సేవింగ్స్ని డెవలప్ చేసే ఇన్సూరెన్స్ కార్పొరేషన్, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఉండగా మిగతా పెట్టుబడులను ఆహ్వానించడం అనేది దేశభక్తి కాదు. ఇది దేశభక్తి ఉన్న ప్రజలందరూ దీన్ని వ్యతిరేకించాలని కోరుకుంటున్నాం. అలాగే ఈ 100% పెట్టుబడితో పాటు కాంపోజిట్ లైసెన్స్లని రకరకాల ఇది చేస్తున్నారు. అది ఈ ప్రజల పొదుపుకి చాలా ప్రమాదం. ప్రజల పొదుపుని జాగ్రత్తగా మదుపు చేసి ప్రజలకు తిరిగి మళ్ళీ అందించే ఏకైక సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. అలాగే మన చనిపోయినటువంటి మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు కూడా ఒక ప్రసంగంలో ఈ దేశానికి ఆర్థిక వ్యవస్థకి వెన్నెముక లాంటిది ఈ ఎల్ఐసి బ్యాంకింగ్ ప్రభుత్వ రంగ సంస్థలని చెప్పారు. అటువంటి ప్రభుత్వ రంగ సంస్థలని కొద్దిగా ఇబ్బంది పెట్టే విధంగా ఈ 100% ఎఫ్డీఐ పెంచడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తామని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు.